దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా మంచిగా? రైట్. ఓకే. థ్యాంక్ యూ. రైట్, మనం వాక్యం చూసుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. మనము నిన్న సాయంత్రము పౌలు భక్తుడి గురించి మనం విన్నాము. ఈరోజు మధ్యాహ్నము స్టెఫెన్ భక్తుడి గురించి మనం విన్నాము. వారిలో ఉన్న భారం కావచ్చు, వాళ్ళు ఎలా గ్రేట్ పర్సనాలిటీ అయ్యారో మనం చూసాం. ఈరోజు పేతురు భక్తుడి గురించి మనం చూద్దాం. బైబిల్లో మొదట్లోకి వెళ్ళి చివరికి వస్తారు. నేను చివరిలోకి వెళ్ళి మొదటికి వెళ్తున్నాను. ఫస్ట్ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం ధ్యానం చేసాం. తర్వాత 7వ అధ్యాయం ధ్యానం చేసాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసి ఇందులో కొన్ని విషయాలు నేర్చుకుందాం. పేతురుని గొప్ప వ్యక్తిగా మారటానికి కారణం ఏమైంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మీలో ఎవరన్నా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఎవరైనా మంచిగా క్లారిటీగా చదవండి. ఎవరైనా చదవండి దయచేసి. ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మగా నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. థ్యాంక్ యూ అక్క. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ దేవుడు బలంగా దీవించునుగాక. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఎప్పుడైతే కొంతమంది ఒక చోట కూడి ప్రార్థన చేసినప్పుడు ఒక బలమైన వ్యక్తులు, ఒక బలమైన శక్తి అనేది రిలీజ్ అవుతుంది. 2 రిలీజ్ అవుతుంది. గుంపు ప్రార్థన చేసేటప్పుడు ఏకాంత ప్రార్థన వేరు, సహవాస ప్రార్థన వేరు. బాగా అర్థం చేసుకోవాలి. ఏకాంత ప్రార్థన కంటే సహవాస ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కడు 1000 మందిని కొడతాడు, ఇద్దరు 10,000 మందిని కొడతాడు అని చెప్పి బైబిల్లో చెప్పబడ్డది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే గుంపుగా కూడుకొని వస్తూ ఉంటారో, ఒక గుంపుగా మారి వస్తూ ఉంటారో, ఏమవుతుంది అంటే 2 విషయాలు జరుగుతాయి. ఒక బలమైన శక్తి రిలీజ్ అవుతుంది, ఒక బలమైన వ్యక్తి కూడా రిలీజ్ అవుతాడు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం బైబిల్లో చూస్తే దేవుని ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి బాగా కనిపెట్టండి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఆ మాటను బాగా సీరియస్గా తీసుకొని యేసు ప్రభు శిష్యులు 11 మంది, మగ్దలేన్ మరియా, ఇంకొక మరియా, సలోమి, దాని తర్వాత యేసుప్రభు వాళ్ళ అమ్మగారు, మరి యేసుప్రభు వారి చుట్టాలు కొంతమంది, అట్లా కలిసి మొత్తం ఒక 120 మంది కూర్చొని ఒక గుంపుగా ఫామ్ అయ్యి భారం కలిగి 10 రోజులు ప్రార్థన చేశారు. భారం కలిగి 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది అంటే ఒక బలమైన శక్తి ఆకాశంలోకి వెళ్ళి దిగొచ్చింది.
దిగి అందరి మీద కూడా ఆ శక్తి బయటకు దిగి వచ్చింది, అందరి మీద కూడా ఆ శక్తి వాలింది. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మరి రావటానికి వీళ్ళందరూ ఒక్క మనసుతో ప్రార్థన చేశారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఉన్నప్పుడు మనం ప్రేయర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ప్రేయర్ అని చెప్పి ఇక్కడ జాయిన్ అయిపోయి ప్రేయర్ చేయకుండా ఇళ్ళల్లో పని చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు ఉంటుంది. అంత పెద్దగా పని చేయదు. సైతాన్ అట్లా చేస్తుంది. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడే ఎమర్జెన్సీ ఫోన్ వస్తుంది. వాళ్ళకి చెప్పచ్చు, నేను ఒక ప్రేయర్లో ఉన్నాను, నేను ఒక అరగంట తర్వాత మాట్లాడతాను. కానీ మనలో చాలామంది అట్లా చెప్పరు, ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటారు. అంత ఫోన్ చేసి మాట్లాడేదానికైతే మరి ఇందులో ఎందుకు రావాలా? చాలా ఇంపార్టెంట్. కొంచెం అర్థం చేసుకోండి నేను చెప్పేది. అంటే గుంపులో ఉండి ప్రార్థన చేస్తే ఒకటి శక్తి రిలీజ్ అవుతుంది, రెండోది వ్యక్తి కూడా రిలీజ్ అవుతాడు. ఇక్కడ గుంపులో కూర్చొని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఒక శక్తి వీరి మీదకి వచ్చింది. వీరు అన్య భాషలు మాట్లాడినట్టు ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇట్లా బాగా భారం కలిగి ప్రార్థన చేసి ఆత్మ పొందుకున్నారు. అన్య భాషలు వచ్చినాయి. వాళ్ళ భాషల్లో దేవుని ఒక కార్యాలు వివరిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ వచ్చిందో అప్పుడు సంఘం అనేది ఫామ్ అయింది. అంతకుముందు క్రైస్తవ సంఘం అనేది లేకుండే. యేసుప్రభు చనిపోయిన తర్వాత సంఘం అనేది ఫామ్ అయింది. యేసుప్రభు శరీరం ఏమో పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. ఆత్మీయ శరీరం అనే దేవుని సంఘము ఈ భూమి మీద ఫామ్ అయింది. ఎప్పుడు అంటే తన ఆత్మ అందరి మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే అందరూ ఒక్క మనసుతో కూర్చున్నప్పుడే జరిగింది. సైతాను ఒక్క మనసుతో కూర్చొనికి ఇయ్యదు, దానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందిలో కూడా అందరు వాక్యం వినరు. ఏదో పని చేసుకుంటే వాక్యం వింటారు, లేకపోతే ఫోను మ్యూట్లో పెట్టేసి ట్రావెలింగ్కి వెళ్ళిపోతారు. లేదు అని అంటే ఇంకా ఏదేదో చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ గట్టిగా పర్టికులర్గా నేను ఏదో ఒకటి సాధించాలి, ఒక్క మనసు కలిగి ఉండాలి అని చెప్పి ఉండదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటారు, అయితే ఏదేదో ఆలోచించుకుంటారు. ప్రార్థన వచ్చినప్పుడు భారం కలిగి ప్రేయర్ చేస్తారు. ప్రార్థన లేనప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్కి మనం ఏకీభవించాలి. అప్పుడు ఏమవుతుందంటే గుంపులో మనము ఏకీభవించినట్టు వెంటనే శక్తి అనేది రిలీజ్ అవుతుంది, వ్యక్తి కూడా రిలీజ్ అవుతాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక వ్యక్తి రిలీజ్ అయ్యిండు, ఆయన పేరే పేతురు భక్తుడు. వాళ్ళందరూ అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఇంకా వేరే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు షాక్ అయ్యారంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ తెలియదు. వాళ్ళ బంధువులు చుట్టాలు వేరే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి వచ్చారు. వేరే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు వీళ్ళ బంధువులు చుట్టాలు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాంతం గురించి వాళ్ళ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు తమిళ్ తెలియదు, మా తమ్ముడు తమిళనాడు నుంచి వచ్చిండు, నేను తమిళ్లో మాట్లాడుతున్నా, ఆయన బలహీనతలు చెప్తున్నా, ఆయన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా. అప్పుడు ఎట్లుంటుంది మా తమ్మునికి? అరే మా అన్న ఎట్లా నేర్చుకున్న తమిళ్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అంటే యూట్యూబ్, గూగుల్, తర్వాత ఫోన్స్, బుక్స్ వచ్చినాయి. అప్పుడు 2000 years బ్యాక్ ఇదంతా ఇంత టెక్నాలజీ లేకుండే, కానీ వాళ్ళు మాట్లాడారు. భాషల్లో మొత్తం 3 రకాల భాషలు ఉంటాయి. భాషలు, అన్య భాషలు, దేవదూతల భాషలు. భాషలకు అన్య భాషలకు తేడా ఉంటుంది. భాషలు అంటే ఏంది అని అంటే తెలిసిన లాంగ్వేజే మాట్లాడటం, తెలియని లాంగ్వేజ్ మాట్లాడటం. ఆ లాంగ్వేజ్ ఆల్రెడీ భూమి మీద ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, అది నాకు రాదు. దేవుని ఒక ఆత్మ పొందుకున్నప్పుడు నేను కన్నడలో ప్రార్థన చేయగలుగుతా, కన్నడలో వాక్యం చెప్పగలుగుతా. లేకపోతే ఎవరైనా కన్నడ మాట్లాడుతుంటే నాకు చాలా ప్యూరిటీగా, క్లారిటీగా అర్థమైపోతుంది. హల్లెలూయా. అది భాషలు. అన్య భాషలు అని అంటే ఆ భాషలు భూమి మీద ఎగ్జిస్ట్ ఉండదు,
కానీ మాట్లాడతాం. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. తర్వాత దేవదూతల భాషలు అంటే దేవదూతలు కూడా వేరే భాషలు ఉంటాయి. అది కూడా దేవుడు మనకి ఇస్తాడు. అంటే దేవదూతలతో మనం కనెక్ట్ అవ్వటానికి, దేవదూతలతో మనము పని చేయటానికి దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆ దేవదూతల భాషలు కూడా ఇస్తాడు. అది అన్య భాషల కంటే కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం హై లెవెల్ అనమాట. అంత భక్తి సాధన చేస్తే మనకు అది వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు ఈ విధంగా భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఏమైంది అని అంటే వాళ్ళందరూ షాక్ అయిపోయారు చాలామంది. అరే మనకు తెలుగు తెలుసు, తమిళ్ తెలుసు, మలయాళం తెలుసు, వీళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు, పోర్చుగీస్లో చెప్తున్నారు, ఫ్రాన్స్లో చెప్తున్నారు, వీళ్ళకి లాంగ్వేజ్ ఎట్లా వచ్చిందని అక్కడ వాళ్ళు కొంతమంది అక్కడ వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు. మన దగ్గరే పుట్టారు కదా, మనమేమో ఇక్కడ ఉన్నాము, మనమేమో బయట దేశాల్లో తిరిగాము, వీళ్ళేమో ఈడనే ఉన్నారు, మన లాంగ్వేజ్ వీళ్ళకి ఎట్లా వచ్చింది. అక్కడ భాషలు అనేది మాట్లాడారు. ఇక్కడ తెలుగులో అన్య భాషలు అని పడ్డది, కానీ ఇంగ్లీష్లో అయితే టంగ్స్ అని ఉంటుంది. టంగ్స్, అన్నోన్ టంగ్స్, నోన్ టంగ్స్, అన్నోన్ టంగ్స్, ఏంజలిక్ టంగ్స్ అని 3 టంగ్స్ ఉంటాయి. అప్పుడు పేతురు భక్తులు లేచి ఈ మొత్తం స్టోరీ స్టార్ట్ చేస్తాడు. మొత్తం 2వ అధ్యాయం అంతా ఉంటుంది. మీరు మొన్న సిలువ చేసిన దేవుడే, ఆయననే మెస్సయ్య, పాత నిబంధనలు ఆయన గురించి చెప్పిన వాక్యాలు అవన్నీ ఇవే. మరి దేవుడు అందరి మీద ఆత్మని కుమ్మరిస్తా అని చెప్పాడు కదా, మరి ఆత్మ ఇక్కడే ఉంది, ఆ ఆత్మ మన మీదకి వచ్చింది, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారి మీద ఆత్మ వస్తుందని ఆయన చెప్పిండు. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ చాలా భారం కలిగి మరి మేము బాప్టిజం పొందాలంటే ఏం చేయాలని అడుగుతారు. రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మీరు బాప్టిజం పొందండి అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెప్పినప్పుడు నార్మల్ ప్రేయర్ ఫస్ట్ వచ్చింది, తర్వాత భాషల ప్రార్థన వచ్చింది, దేవుని స్తుతించారు. 3వ విషయం ఏమైపోయిందంటే పేతురు భక్తుడు దేవుని ఒక వాక్యాన్ని న్యాచురల్గా ప్రకటించేసిండు. అంతకుముందు అదే యేసుప్రభుని చంపేసారు, అదే యూదులు చంపేసారు, వేరెవరు కాదు. చాలా భయంకరం. అలాంటి యూదుల మధ్యలోనే యేసు గురించి న్యాచురల్గా చెప్పేసిండు ఆయన. హల్లెలూయా. మరి యేసుప్రభుని చంపటంలో చాలామందికి భయం వేసింది, చాలామందికి. కానీ పేతురు భక్తుడు యేసుప్రభు చనిపోయి ఒక 10 రోజుల తర్వాత న్యాచురల్గా ఆయన వాక్యం చెప్పాడు. హల్లెలూయా. ఆ వాక్యం సక్సెస్ అయిపోయింది. 3000 మంది సంఘస్థులు మారిపోయారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలా అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. చాలామంది ఏం చేశారంటే మరి యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, పరలోకం నుంచి ఏదైతే వర్తమానం ఉందో అది పేతురు భక్తుడు భూమి మీద రిలీజ్ చేసిండు. ఎట్లా అంటే తను గుంపులో ఉండి ప్రార్థన చేయటం బట్టి, గుంపులో ఉండి అన్య భాషలు మాట్లాడటం బట్టి ఇది సాధ్యమైంది. ఎంతో బలహీనంగా భయపడే పిరికి వ్యక్తిగా ఉన్న పేతురు భక్తుడు ఒకటేసారి బోల్డ్ అయిపోయాడు. బోల్డ్ అంటే ఫుల్ ధైర్యవంతుడు అయిపోయాడు. హల్లెలూయా. ఒక సంఘానికి కావలసిన పద్ధతులు చెప్పాడు. సంఘము తన మీదనే, తన పేరు మీదనే, తన సంఘం క్రీస్తు అనే బండ మీద, పేతురు అనే బండ మీద యేసయ్య సంఘాన్ని కడతా అన్నాడు కదా. పేతురు ప్రసంగం మీదనే యేసయ్య సంఘము కట్టబడ్డది. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే, ఒకటేమో ఆయన గుంపులో ప్రార్థన చేసిండు, రెండోది గుంపులో ఉండి భాషలు మాట్లాడాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా ఒక బలమైన శక్తి రిలీజ్ అవ్వాలి, ఒక బలమైన వ్యక్తి రిలీజ్ అవ్వాలి. మనలో ఉన్న మన లోపల కూడా ఒక వ్యక్తి ఉంటాడు. ఆ బలమైన వ్యక్తి రిలీజ్ అవ్వాలి. మనకున్న బంధకాలు తెగిపోవాలి. మనం ప్రపంచాన్ని షేక్ చేయాలి అంటే గుంపులో ఉండి ప్రార్థన చేయటం, గుంపులో ఉండి ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైందంటే గుంపులో ప్రార్థనలు ఉంటలేవు, ఎవరు చేస్తలేరు.
చర్చికి వెళ్తే కూడా పాస్టర్ గారే ప్రార్థన చేసుకుంటున్నాడు, పాస్టర్ గారే వాక్యం చెప్పుకుంటుండు, పాస్టర్ గారే పాటలు పాడుతున్నారు. కొన్ని చర్చెస్లో వేరే వాళ్ళు కూడా పాడుతున్నారు. ప్రార్థన అయితే పెద్దగా ఉండలేదు, దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. ఇక అందరం కలిసి భాషలు మాట్లాడదాం అనేది అసలు మర్చిపోయారు. కానీ మెయిన్ సబ్జెక్టే అది. ఇక్కడ పేతురు భక్తుడు హైలైట్ అవ్వటానికి కారణం ఏంటి అంటే, గుంపులో 120 మందితో పాటు ఆయన కూర్చొని ఆరాధన చేసిండు. 120 మందితో పాటు కూర్చొని ఆయన ప్రార్థన చేసిండు. దేవుడు వెళ్ళిపోయాడు అని చెప్పి సేవ చేయాలని చాలా భారం కలిగి కన్నీరు గార్చిండు. దాదాపుగా 10 రోజులు ఏం తినకుండా ప్రార్థన ఆరాధన చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆయన నీడ పడితే కూడా జనాలు బాగా అయిపోయారు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు పేతురు భక్తుడు చేశాడు. చివరి వరకు దేవుని కొరకు నిలబడి చనిపోయాడు. హల్లెలూయా. ఒక గొప్ప బలమైన సంఘాన్ని తను స్థాపించాడు, పునాది వేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే, గుంపులో ఉండి ప్రార్థన చేయటం వల్ల జరిగింది. గుంపులో ఉండి ప్రార్థన చేయడం వల్ల ఆకాశంలోకి వెళ్ళి దేవుని ఒక శక్తి వచ్చింది. రెండోది, ఆ శక్తి ఏం చేసిందంటే ఒక గొప్ప వ్యక్తిని విడుదల చేసింది. అట్లా పేతురు భక్తుడే కాదు, చాలామంది రిలీజ్ అయ్యారు. కాబట్టి కుటుంబ ప్రార్థన, గుంపులో ప్రార్థన, సంఘ ప్రార్థన ఇది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సైతాన్ ఇదే చేయకుండా చేస్తుంది. ఫ్యామిలీ, మనం సంఘాన్ని పిలిచి ఇంట్లో ప్రేయర్ పెట్టియాలి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీని పట్టుకొని మనం ప్రేయర్ చేసుకుందాము అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఫ్యామిలీతో పాటు కూర్చొని ప్రేయర్ చేయాలి. దాంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. సైతాన్ అదే చేయనికి ఇవ్వదు. ఫ్యామిలీ ప్రేయర్స్ కొన్ని రోజులు నడుస్తాయి, దాని తర్వాత సైతాన్ డిస్టర్బెన్స్ ఇస్తుంది, కథం అన్నీ పటాపంచలు అయిపోతుంది. మళ్ళా ఆ ఫ్యామిలీ ప్రేయర్ రీక్రియేట్ అవ్వాలంటే ఏకాంత ప్రార్థనలో ఉండాలి. చాలామందికి ఏంటంటే ఫ్యామిలీతో కూర్చొని గుంపులో కూర్చొని ప్రార్థన చేయటం ఇష్టం ఉండదు. ఆమెకేమొస్తుంది, ఆయనకేమొస్తుంది, నేనైతే ఇంతసేపు చేసుకుంటాను. ఇంకా కొంతమంది అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు, నువ్వేంది అందరికీ టైం ఇవ్వాలా ప్రేయర్, నువ్వే ఒక అర్ధగంట సేపు ప్రేయర్ చేస్తే ఎట్లా అని. అట్లా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా ఫ్యామిలీ ప్రేయర్స్ డిస్టర్బ్ అయిపోతాయి. దానివల్ల బలమైన శక్తి అనేది రిలీజ్ కాదు, బలమైన వ్యక్తి కూడా రిలీజ్ కాదు. మనకున్న బంధకాలన్నీ పోవాలి అంటే గుంపు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో గుంపు ఉంది, ప్రేయర్ చేయమంటే ప్రేయర్ చేస్తలేరు మీరు, నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు ఉంటున్నాడు. మరి దేనికి వస్తున్నారు ఇక్కడ ప్రేయర్కి? మీరు ఎన్ని వాక్యాలు విన్నా మీ లోపల ప్రార్థన జీవితాన్ని డెవలప్ చేసుకోకపోతే పెద్దగా వర్కౌట్ కాదు, వేస్ట్ అయిపోతుంది. మొదటికే వస్తుంది స్టోరీ. వాక్యాలు చాలా బాగుంటాయి. ఈ వాక్యాలన్నీ దేనికి అంటే మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవటానికి, ఆత్మీయ జీవితం బలపడటానికి. దాన్నే మనం ఆచరణలో పెడతలేమో అని అంటే ఆత్మీయ జీవితం అనేది డెవలప్మెంట్ కాదు. హల్లెలూయా. ఈ పేతురు భక్తుడే గుంపులో ప్రార్థన చేయటం బట్టి ఏమైపోయిందంటే, దేవుని ప్రియమైన వారలారా, తాను సంఘాన్ని ఎలా ఫామ్ చేయాలి, సంఘంలో ఉన్న పద్ధతులన్నీ కూడా చెప్పాడు. హల్లెలూయా. అపోస్తుల బోధ గురించి చెప్పాడు. ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలని చెప్పాడు. ఇదంతా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41, 42 వచనాలు ఇవన్నీ ఉంటాయి. ఇంటింట ప్రభు వల్ల, దాని తర్వాత ప్రతి వ్యక్తిని ఆత్మీయంగా ప్రార్థన వైపు తిప్పటం, పాత నిబంధనల వాక్యాలన్నీ కూడా లైఫ్లో అప్లై చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీనివల్ల చాలా భయం అనేది ఏర్పడ్డది, గొప్ప అద్భుతాలు, స్వస్థతలు జరిగాయి, సంఘం కూడా బాగా బలపడ్డది. హల్లెలూయా. సంఘము విశ్వాసంలో ఎదిగింది. తర్వాత సంఘం అంతా కూడా ఒకటే ఫామ్లో నడిచింది. హల్లెలూయా. దేవుని ఒక కృప అందరికి దొరకటం, అందరు సంతోషంగా ఉండటం, అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, పశ్చాత్తాపం కలిగి, బాధ్యత కలిగి ఉండటం, సంఘంలో ఉన్న వారందరూ కూడా నశించిపోయే ఆత్మల కొరకు కనిపెట్టడం. ఒక కొత్త నిబంధన సంఘం ఏమైపోయిందంటే,
ఇక్కడ మనకు కనిపించింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొత్త నిబంధన సంఘం అన్నది ఏర్పడ్డది. ఎప్పుడు ఏర్పడ్డదంటే అందరు ఒక గుంపుగా కూడి ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏకాంత ప్రార్థన, తర్వాత గుంపుల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. సైతాన్ ఇదే చేయనికి ఫ్యామిలీ ప్రేయర్ చేద్దామంటే అది ఒప్పుకోదు. చాలా కోపం వస్తుంది. ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసినాం అనుకో, రెండో రోజు ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి మనం అన్నం తింటాం, ముచ్చట్లు కొడతాం, షాపింగ్కి వెళ్తాం, అందరు ఒకటే దగ్గర పడుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ఫ్యామిలీలో కూర్చొని ప్రార్థన చేద్దామంటే సైతాన్ ఇంట్లోకి వెళ్ళి లేస్తుంది, చేయనికి. కానీ ఒకవేళ చేస్తే అసలు తిరుగు ఉండదు, కానీ చేయనియదు సైతాన్. హల్లెలూయా. మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేయనప్పుడు మన సంఘస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరన్నా పోయి ప్రార్థన చేయటం చాలా ఉత్తమమైన పని అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో మనస్పర్ధలు ఉంటాయి. ఏదో తెలియక ఏదో ఒక డైలాగ్ కొట్టేస్తాం, వాళ్ళ మనసులో హర్ట్ అయిపోతారు. కూర్చొని ప్రార్థన చేయాలంటే ఇష్టం అనిపించదు. అలాంటి దశలో ఏం చేయాలంటే, ఇంకెవరైనా తెలిసిన క్రైస్తవులు ఉంటే వాళ్ళతో పాటు కూర్చొని ప్రార్థన చేయటం చాలా ఉత్తమమైన పని. అందుకే మీకు ఎవరో ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలని ఒక్కొక్కరిని ఇద్దరిద్దరుగా నేను డివైడ్ చేశాను. అది కొంచెం సక్సెస్ అయింది. మీరు కొంచెం ఆత్మీయంగా ప్రేయర్లో ఎదిగారు. ఈరోజుకి 15 రోజులు. మరి ఈరోజు చూద్దాం, వీలు పడితే మనుషులను మారుస్తాము. దానివల్ల ఇంకా మనం నడిపించచ్చు. కొంతమందికి ఏమో ప్రేయర్ చేయడానికి వస్తలేదు, సైతాన్ చాలా శోధిస్తూ ఉంటుంది. కాబట్టి గుంపు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. పేతురు భక్తుడు లైఫే చేంజ్ అయిపోయింది. పేతురు భక్తునికి చదువు లేదు, కానీ ఆయననే యేసుప్రభు సంఘాన్ని కట్టాడు. ఆయన మాట్లాడితే 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. అంటే అది మామూలు విషయం కాదు. మనం ఏదైనా చెప్తే ఫస్ట్ నీదేందో చెప్పంటారు. నీకే సక్కర్లేదు మాకేం చెప్తావు అని అంటారు. కానీ పేతురు భక్తుడు గొప్ప వ్యక్తిగా మారటానికి కారణం తన ప్రార్థన జీవితము, గుంపులో కూర్చొని ప్రార్థన చేయటం. మనం పౌలు భక్తుని గురించి ధ్యానం చేశాము, స్టెఫెన్ భక్తుని గురించి ధ్యానం చేశాము. ఇప్పుడు పేతురు భక్తుని కోసం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోనే మొత్తం పేతురు గురించి బాగా రాయబడి ఉంటుంది. సంఘం ఎట్లా ఫామ్ అయింది, సంఘంలో ఎలా ఉండాలి, సంఘస్థులందరూ కూడా పేతురు మాటకు లోబడటం, అందరూ ఒకే మాట మీద నిలబడటం, ఇదంతా కూడా గుంపుల ప్రార్థన వల్ల జరిగింది. చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుంపు ప్రార్థన, ఒకరి గురించి ఒకరు కలిసి ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ టైప్ ప్రార్థన మనకు ఉండాలి, లేకపోతే చాలా కష్టం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, సంఘం యొక్క ప్యాటర్న్లో మనం ఆలోచన చేస్తే ఫస్ట్ నార్మల్ ప్రేయర్ చేసారు, దేవుని ఒక ఆత్మ వచ్చింది, అన్య భాషల ప్రార్థన కూడా చేశారు. తర్వాత దేవుని ఒక వాక్యాన్ని వీళ్ళు ప్రకటించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగిందంటే గుంపులో కూర్చొని ప్రార్థన చేయటం వల్ల జరిగింది. హల్లెలూయా. గుంపు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ మనము ముందుకు సాగుదాం. కాబట్టి గుంపు ప్రార్థన మనం అందరం కూడా దయచేసి మీరందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లు వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేయర్ని బాగా సీరియస్గా తీసుకొని ఈ ప్రేయర్లో రావటానికి ప్రయత్నం చేయండి. మధ్యలో మన వాళ్ళు ఫోన్లు కొడతారు, ఫోన్ లేపి నేను ప్రేయర్లో ఉన్నాను, గంట తర్వాత మాట్లాడతాను చెప్పండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, మీరు మిస్ అయిపోతారు, వేస్ట్ అయిపోతుంది. కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే కాన్ఫరెన్స్ ప్రేయర్లో వస్తారు, ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే ఏమైపోతుంది అంటే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. కాన్ఫరెన్స్ ప్రేయర్ అయిపోతుంది, వాళ్ళు ఇంకా కాన్ఫరెన్స్లోనే ఉంటారు. వాళ్ళు తెలియదు, అయ్యో ప్రేయర్ అయిపోయిందో అనుకుంటారు, దాంట్లోకి వెళ్ళి బయటపడరు. 7 అయినా 8 అయినా 9 అయినా అట్లనే ఉంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
మనం ఏదో అవసరతల కోసం మనం కలిసి ప్రార్థన చేస్తలేము. మనం బలపడాలి, మనకున్న బంధకాలు తెగిపోవాలంటే ఖచ్చితంగా. ఎందుకంటే సైతాన్ శక్తులు కూడా ఒంటరిగా అవి పనిచేయవు. అది కొన్ని గుంపులుగా వస్తాయి. పెద్ద టీం ఉంటుంది వాటికి. సైతాన్ ఒక శక్తి ఒకటి వస్తుందంటే ఒక్కటి కాదు, కొన్ని వందల వేల దురాత్మలు ఒక్కటేసారి అటాక్ ఇస్తాయి. వాటికి టీం మేనేజ్మెంట్ ఉంటుంది, వాటికి స్కెచ్ ఉంటుంది, అన్నీ ఒక్కటేసారి వచ్చి దాడి చేసేది ఉంటుంది. కానీ మనం అది చేస్తలేం, అక్కడే మనం పడిపోతున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కలిసి మనం సైతాన్ శక్తిని మనం దాడి చేద్దాం, కలిసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.